హాయ్ అండి, ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. తన వల్లే రాజు ఆసుపత్రి పాలయ్యాడనైతే, ప్రాణాల మీదకి వచ్చిందనైతే అపర్ణ ఇంకా చాలా బాధపడుతూ కావ్యను క్షమాపణలు అడగడం జరుగుతుంది. మీరు నాకు క్షమాపణ చెప్పడమే ఏంటి అత్తయ్య, నేను ఆయనకి భార్యని మాత్రమే, మీరు అంతకుముందే ఆయనకి తల్లి అని అంటుంది. ప్రాణం కోసం నేనే ఈరోజు ప్రాణాల మీదకి తీసుకొచ్చానని వాడి తల్లిని అని చెప్పుకొని అర్హత కూడా నాకు లేదని ఇంకా కుమిలిపోతుంది అపర్ణ. ఇంతలో యామిని చప్పట్లు కొడుతూ వస్తూ, ఆహా ఏమి నటిస్తున్నారు ఒకరికొకరు అనేసి ఇంకా క్లాప్స్ కొడుతూ ఉంటుంది. తప్పు నీదంటే నీదని తప్పించుకోవాలని అనుకుంటున్నారా అని మండిపడుతూ ఉంటుంది. నేను చేసిన సాయానికి నా కాళ్ళు కడిగి నా నీళ్ళు మీ నెత్తి మీద చల్లుకోవాలని అంటుంది యామిని. రాజు గతం మర్చిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే తోడుగా నిలబడ్డానని అంటుంది. నా ఫ్యామిలీని తన ఫ్యామిలీగా పరిచయం చేసి తనకి నేను కొత్త జీవితాన్ని ఇచ్చానని చెబుతుంది యామిని. గతాన్ని గుర్తు చేస్తే తన ప్రాణాలకి ప్రమాదమని డాక్టర్లు చెప్పడంతో తనకి రక్షణ కవచంలా మారి అనుక్షణం తనని కాపాడుకుంటూ వచ్చానని చెబుతుంది. కానీ మీరందరూ ఏం చేశారు? పదే పదే తన గతాన్ని గుర్తు చేయడానికే చూస్తూ చాలా ప్రయత్నాలు అయితే చేశారు. ఇక కావ్య అయితే ఇంక చెప్పనవసరమే లేదు, తోకలాగా ఎప్పుడు రాజు వెనకాలే తిరుగుతుంటూ ఉండేది. గతానికి సంబంధించిన విషయాలన్నీ గుర్తు చేస్తూనే ఉంటుంది అని ఇంకా వాగుతూ ఉంటుంది యామిని. అందుకే రాజుకి ఇలా జరిగిందని మండిపడుతుంది. అసలు మీకెవరికి రాజు గురించి బాధపడే అర్హత కూడా లేదని, తన గురించి బాధపడేది నేను ఒక్కదాన్నే, నాకు మాత్రమే ఆ హక్కు ఉందనేసి ఇంకా యామిని అంటుంది. ఈరోజు తనకేమైనా జరిగితే మీలో ఒక్కరిని కూడా వదిలిపెట్టనని వాళ్ళకైతే వార్నింగ్ ఇస్తుంది. సో ఆ మాటలతో రగిలిపోయిన కావ్య యామిని లాగే పెట్టి కొడుతుందనమాట. ఎక్కువ మాట్లాడితే ఇక్కడే నేను చంపేస్తానని వార్నింగ్ కూడా ఇస్తుంది. ఇంకా కావ్య, నువ్వెంత నీ బతికెంత, మా కుటుంబాన్ని వేలెత్తి చూపించాలని అనుకుంటున్నావా? సిగ్గు లేకుండా నా మొగుడిని నీ మొగుడిగా చేసుకోవాలని పెళ్ళికి రెడీ అయిపోయావని ఫైర్ అవుతుంది ఇంకా కావ్య. అసలు దీనంతటి కారణం నువ్వే కదా. ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పించినట్టు నటించి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవాలని ఆయన్ని రెచ్చగొంటే పంపించావని ఇంకా కావ్య చెప్పడంతో యామిని ఇంకా షాక్ అయిపోతుంది. ఆయనలో అనుమానం రేపావని, నన్ను వెతుక్కుంటూ వచ్చేటట్లు చేసావని, ఆయన నా ఇంటికి వచ్చి అవమానించేలా రెచ్చగొట్టింది నువ్వే అని నాకు తెలుసు అని ఇంకా కావ్య అంటుంది. ఆయన మనసును చెడగొట్టి నోటుకొచ్చినట్లుగా మాట్లాడేలా చేసి మా అత్తయ్య గారి చేత నిజం చెప్పించేలా చేసిందే నువ్వు అని ఇంకా నిలదీస్తుంది కావ్య. ఇక కావ్య ఆవేశాన్ని చూసిన రుద్రాని అయితే వెంటనే యామినిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. నన్నే కొడుతుందా, నా బావకి అలాంటి పరిస్థితి క్రియేట్ చేసిన దాన్ని వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తుంది. ఇందాక చెంప దెబ్బతో సరిపెట్టింది, ఈసారి చంపేస్తుందని రుద్రాని చెబుతుంది. నువ్వు కావ్యని అనవసరంగా కెలికావని ఇంకా అంటుంది రుద్రాని. బావ మీద వాళ్ళకైనా హక్కు నాకేం లేదా అని ప్రశ్నిస్తుంది యామిని. ప్రేమించడం తప్ప రాజుకు నువ్వేమీ కావు, నీ దగ్గర నీకు అసలు హక్కే లేదు అని ఏ హక్కు ఉంది అనేసి ఇంకా రుద్రాని అయితే ప్రశ్నిస్తుంది. కానీ ఆ కావ్యకి సర్వ హక్కులు ఉన్నాయి. అగ్ని సాక్షిగా అందరి ముందు రాజు చేత తాళి కట్టించుకొని రాజు తన భర్తని చెప్పుకోవడానికి 100 కారణాలు కూడా ఉన్నాయి. నీ దగ్గర ఏమున్నాయి అని అడుగుతుంది ఇంకా రుద్రాని. వాళ్ళది భార్య భర్తల బంధమని నువ్వు వెళ్ళి అడిగితే భార్య మాత్రం ఊరుకుంటుందా కొట్టకుండా అనేసి ఇంకా ప్రశ్నిస్తుంది రుద్రాని. ఇన్ని రోజులు రాజు గతం గుర్తొచ్చేసేస్తే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని భయపడింది కాబట్టి నువ్వు ఏం చేసినా ఎన్ని ఆటలాడినా కావ్య భరించిందని చెబుతుంది. ఇప్పుడు నువ్వెళ్ళి తలదూర్చావంటే అసలు దీని అంతటి కారణం నువ్వేనని పిచ్చకొట్టుడు కొడుతుంది అని ఇంకా రుద్రాని అయితే యామినికి విషయం చెబుతుంది. ఇప్పుడు నువ్వు అసలు సైలెంట్గా ఉండడం మంచిదని, అంటే టైం మంద కానప్పుడు సైలెంట్గా ఉండాలి అనేసి ఇంకా రుద్రాని చెబుతూ ఉంటుంది. అంటే అంటారా అవకాశం లేనప్పుడు చచ్చిన పాములా వెయిట్ చేయాల్సిందేనని ఇంక తిరిగి ప్రశ్నిస్తుంది ఆమెని. అవును, టైం వచ్చిన తర్వాతే నేను పిలుస్తాను అని చెప్పేస్తుంది ఇంకా రుద్రాని. ఒంటరిగా బాధపడుతున్న ఇంకా కావ్య దగ్గరికి అయితే ఇందిరాదేవి వెళ్ళి ఆమెను వాదారుస్తూ ఉంటుంది. నేను చేసిన నా వెనుక మీ మనవడు ఉన్నాడనే చేశానని అంటుంది ఇంకా కావ్య బాధగా. కానీ నా ధైర్యమే లోపల ప్రాణాలతో పోరాడుతుంది, అలాంటప్పుడు భయపడకుండా ఎలా ఉంటానమ్మగారు అని ఇంకా అడుగుతుంది. ఆడదానికి భర్తే సర్వస్వమని, అలాంటి భర్తకు ప్రాణాపాయం కలిగితే భార్య తట్టుకోలేదని, అలాంటి దేవుడు నీకు మాత్రం అన్యాయం ఎందుకు చేస్తాడే అని ఇంకా అడుగుతుంది ఇందిరాదేవి. దాంతో దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకా రాజు గురించి అయితే కావ్య ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి
రాజు స్పృహలోకి వచ్చాడనేసి చెప్పడంతో దుగ్గురాజుల ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. తను బాగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, మళ్ళీ అలాంటి తప్పులు అనేవి జరగకుండా జాగ్రత్త పడండి, ఈసారి మాత్రం స్పృహ తప్పితే చాలా సీరియస్ అవుతుందని అయితే డాక్టర్ అయితే వార్నింగ్ ఇస్తాడు. సో ఈ విధంగా అయితే రాజు అయితే స్పృహలోకి వచ్చాడు, ట్రీట్మెంట్కు సహకరిస్తాడు. రేపటికల్లా రాజు ఇంటికి వచ్చేస్తాడు కూడా. ఇక రాజుకి గతం గుర్తొస్తే యామిని సంగతి ఎలా ఉంటుందో ఇంకా మనం ఊహించుకోవచ్చు. సో ఈసారైనా కథ మంచిగా హ్యాపీగా వెళ్తుంది, మనం అనుకున్నట్లు వెళ్తుందని ఆశిద్దాం. అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి. బాయ్ బాయ్.